ఈరోజు చిత్రామృతం శిల్పకళా వేదికలో ఈ ప్రోగ్రాం జరిగింది. నాతో పాటు నజీరుద్దీన్ గారు ఉన్నారు. హాయ్ నజీరుద్దీన్ గారు. హాయ్ బ్రో. నజీరుద్దీన్ అంటే ముస్లిమ్సా? ముస్లిమ్స్. అంటే బేసిక్గా పదాలు అంటే తెలుగు మాట్లాడాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి తెలుగు పాటల్లో పదాలు ఇంకా ఆ ఉచ్చారణ పలకాలంటే చాలా అది గొప్ప స్థాయి. అలాంటిది మీరు ఒక ముస్లిం అయి ఉండి సంగీతంపై ఉన్న మీ మీ అసలు ఎలా వచ్చింది మీకు ఈ సంగీతం నేర్చుకోవాలి అని? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మదర్ టంగ్ తెలుగే. ఇంట్లో అందరూ తెలుగే మాట్లాడతారు. సో నాకు అంత తెలుగు మాట్లాడడం అంత కష్టమే అనిపించలేదు. సో సంగీతం ఎలా వచ్చిందంటే మా ఇంట్లో మ్యూజిషియన్స్ ఉన్నారు. తాతయ్య గారు మ్యూజిషియన్, తాతయ్య వాళ్ళ చెల్లి మ్యూజిషియన్. సో వాళ్ళ నుంచి నాకు ఆ మ్యూజిక్ వచ్చింది. సో అలా వచ్చింది. ఈరోజు అంటే చిత్రామృతం చిత్ర గారితో పాటలు పాడడానికి చాలామంది కొన్ని లక్షల మంది ఎదురు చూస్తుంటారు. ఒక్క ఫోటో కోసమైనా ఆవిడతో ఛాన్స్ దొరుకుతుందని. అలాంటిది ఆవిడ పక్కన ఈరోజు ఈ వేదిక మీద మీరు ఆవిడతో పాటు పాట పంచుకున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది మీ ఫీలింగ్? చిన్నప్పటి నుంచి ఆవిడ పాటలు వింటూ వేరే వేరే షోస్లో ఆవిడని చూస్తూ ఆవిడ పాడుతున్నప్పుడు వింటూ అప్పటి నుంచి ఉండే లైక్ ఎప్పుడైనా ఆవిడ పాడుతున్నప్పుడు లైవ్లో వినాలి ఆడియన్స్లో కూర్చొని. కానీ అది ఆడియన్స్లో కాకుండా డైరెక్ట్ స్టేజ్ మీద ఆవిడ పాడుతుంటే నేను కూడా స్టేజ్ మీదే నుంచొని ఆవిడని చూస్తూ అలా షో జరుగుతున్నంతసేపు లైక్ ఇంకా అయిపోతుందా ఇంకా అయిపోతుంది ఏంటి అని ఒక సాడ్నెస్. అలాగే చాలాసార్లు గూస్ బంప్స్ ఇంకా ఫుల్గా. అంటే ఆవిడ అంత పర్ఫెక్ట్గా ఎలా పాడుతున్నారు అని చెప్పాను. చాలా ఇన్స్పైరింగ్ అని చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు. నజీరుద్దీన్, అంటే మీ మోస్ట్ ప్రౌడ్ ఆఫ్ మూమెంట్ ఏంటి మీ లైఫ్లో? మోస్ట్ ప్రౌడ్ మూమెంట్ అంటే మేబీ తెలుగు ఇండియన్ సీజన్ 3 విన్ అవ్వడం అంటాను. కంగ్రాచులేషన్స్. అండ్ మా కోసం మీ ఫేవరెట్ లిస్ట్లో ఒక సాంగ్ మా ఆడియన్స్ కోసం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, చేసినాను ప్రేమ క్షీరసాగరమతనం, మింగినాను హలాలం, ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. వెరీ బ్యూటిఫుల్. సంగీతం గురించి చెప్పాలంటే అంటే అది ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న సంగీతం ఒక సెలబ్రేషన్, అది ఒక వైబ్రేషన్. సో అలాంటిది మీ గొంతులో ఇలాంటి ఆడియన్స్ అందరినీ ఇప్పుడు మీరు అందరూ పాడుతుంటే ఎంతోమంది చప్పట్లు కొడుతూ ఈరోజు మీకు షో గురించి చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు ఈరోజు షో? అంటే షో టైం తెలియలేదు అసలు ఈరోజు. అంటే అప్పుడే అయిపోయిందా అన్నట్టు అనిపించింది. లైక్ ఆడియన్స్ ప్రతి సాంగ్ని ఎంజాయ్ చేస్తున్నారు. లైక్ మేము అక్కడ నుంచి కోరస్ పాడుతున్నప్పుడు మేము ఎంజాయ్ చేస్తున్నాము, మేము పాడిన పాటలు ఎంజాయ్ చేసాము. ఫుల్ అసలు లైక్ టైం తెలియకుండా అంతా అయిపోయింది. చాలా చాలా ఫన్గా అయింది అంతా. చిత్రమ్మ గారిలో నుంచి మీరైనా దొంగిలించాలంటే అంటే లైక్ ఆవిడ స్వరం కానీ లేకపోతే ఆవిడ డిసిప్లైన్ కానీ అంటే మీరు ఏం తీసుకుంటారు చిత్రమ్మ గారి దగ్గర నుంచి? ఆవిడలో దొంగలించాలంటే లైక్ ఆవిడ పాటలో ఇన్వాల్వ్ అయ్యే విధానం, పాటలో పెట్టే ఫీల్. లైక్ ఆవిడ ఒక సాంగ్ పాడిందంటే లైక్ ఆవిడ పాడారు అంటే లైక్ ఇంకా ఆవిడే అనుకోని ఊహించేసుకొని పాడుతూ ఉంటారు. ఆవిడ ఇందాక కూడా చూశాను ఆవిడ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఒక సాంగ్ పాడుతుంటే సాంగ్ తగ్గ చాలా ఇదిగా మారిపోతున్నాయి. సో మాడ్యులేషన్స్ లైక్ ఆ ఫీల్ అది దొంగలించాలి. వెరీ గుడ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. అండ్ నజీరుద్దీన్, నీ లైఫ్లో నజీరుద్దీన్ లైఫ్ అంతా విన్ అవ్వాలని నజీరుద్దీన్ని కోరుకుంటున్నాం.